కొంచెం. సో ఒకసారి మనం రివిజన్ చేద్దాం. సో లాస్ట్ ఫ్రైడేతో క్లాసెస్ అన్ని అయిపోయినాయి. ఓకే, ఒకసారి రివిజన్ చేద్దాం ఒక్కొక్కరు. సో నేను రివిజన్ చేసేటప్పుడు ఏంటంటే మీకు మైండ్లోకి సింటాక్స్ అనేది రావాలి. నేను చెప్పే ఒక్కొక్క టాపిక్ చెప్తున్నప్పుడు సో ఆ టాపిక్ జస్ట్ దాని ఉంటారు లైక్ టైటిల్ డిస్క్రిప్షన్ లాగా మైండ్లో. టైటిల్ అనేది ఆర్డిబిఎంఎస్ అయితే డిస్క్రిప్షన్ ఏంటంటే యూజ్ టు క్రియేట్ రిలేషన్ బిట్వీన్ ద డేటా. సో నేను ఇక్కడ ఒక టాపిక్ చెప్తా ఉంటే మీకు మైండ్లోకి టైటిల్ డిస్క్రిప్షన్ అనేది ప్రింట్ అయిపోవాలి. ఓకేనా? సో ఒకసారి మనం రివిజన్ చేద్దాం. మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏవేంటి, ఓకే, దాని సింటాక్స్ ఏంటి, ఓకే, మీకు మైండ్లో గుర్తు రావాలన్నమాట నేను ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు. సో ఇందాక చెప్పినప్పుడు మనకి డేటాబేసెస్ ఎన్ని ఉన్నాయి? వీ హ్యావ్ 2 టైప్స్ అనమాట. ఒకటి డిబిఎంఎస్, ఇంకోటి ఆర్డిబిఎంఎస్. సో డిబిఎంఎస్ దేనికి వాడతాం? ఓన్లీ డేటా స్టోర్ చేయడానికి వాడతాం. ఓకే, ఆర్డిబిఎంఎస్ అనేది దేనికి వాడతాం? డేటా స్టోర్ చేసి రెండు డిఫరెంట్ డేటా మధ్యలో రిలేషన్స్ క్రియేట్ చేయడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మధ్యలో రిలేషన్ క్రియేట్ చేయడానికి వి యూస్ ఆర్డిబిఎంఎస్. ఓకే, సో ఎగ్జాంపుల్ కొన్ని డేటాబేసెస్ నేను చెప్పా. సో డిబిఎంఎస్ అంటే లైక్ మాంగో డిబి. సో వేర్ డోంట్ హ్యావ్ ప్రైమరీకి కన్స్టెంట్స్ ఏ ఉండవు, రిలేషన్స్ ఏ ఉండవు. విల్ స్టోర్ ద డేటా డైరెక్ట్లీ. ఓకే, అది వన్ ఎగ్జాంపుల్. వేరాజ్ ఆర్డిబిఎంఎస్ అంటే మనం యూజ్ చేసేది మైసీక్వెల్, ఒరాకిల్, పోస్ట్గ్రెస్, ఇవన్నీ ఆర్డిబిఎంఎస్ అంటారు. ఓకే, సో సెకండ్ పాయింట్ ఏం చెప్పాం? సో దెర్ ఈస్ ఎ డేటాబేస్. ఓకే, సో డేటాబేస్ అనేది దేనికి యూజ్ చేస్తాం? టు స్టోర్ ద డేటా ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. సో అలా డేటాని స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేయడానికి ఏం చేయాలి? మనం కమ్యూనికేట్ చేయాలి డేటాబేస్కి. సో కమ్యూనికేట్ చేయడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? ఎస్క్యూఎల్, సీక్వెల్. ఓకే, సీక్వెల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇక్కడ వరకు క్లియరా? సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఓకే, మీకు చెప్పాను ఏమేంటి, లైక్ మైసీక్వెల్, ఒరాకిల్, పోస్ట్గ్రెస్, రెడ్ షిఫ్ట్. ఓకే, ఇలా మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ వి యూస్ డేటాబేస్ అన్నమాట. సో ఇది కొంచెం డీప్గా వెళ్దాం. సో మనం వి గో టు ద డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్. సో ట్రాన్సాక్షన్స్కి అయితే ఏ డేటాబేసెస్ యూజ్ చేస్తాం అని చెప్పా? లైక్ చిన్నవి మైసీక్వెల్ ఇలాంటివి యూజ్ చేస్తామని చెప్పాం. డేటా వేర్ హౌస్కి ఒరాకిల్, పోస్ట్గ్రెస్ ఇవి యూజ్ చేస్తామని చెప్పాం. డేటా మార్ట్ కూడా వి యూజ్ సేమ్ ఒరాకిల్, పోస్ట్గ్రెస్ ఇలాంటివి యూజ్ చేస్తామని చెప్పాం. సో ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాం? So MySQL is designed for transaction databases, whereas other databases are designed for data warehouse. Clear? So కొంచెం జూమ్ ఇన్ చేస్తే MySQL కొంచెం కాన్సెప్ట్ చిన్నది, whereas డేటా వేర్ హౌసెస్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అదర్ డేటా వేర్ హౌస్ డేటాబేసెస్ లో. ఓకే, అవేంటో కూడా డిస్కస్ చేసాం. లైక్ MySQL లో అప్ టు కేసే సపోర్ట్ చేస్తుంది, వేరాస్ డేటా వేర్ హౌస్ లో ఏంటి? వీ హ్యావ్ డీ కోడ్. ఓకే, అలా కీవర్డ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. బట్ అన్నిట్లో సీక్వెల్ క్వైరీస్ అనేవి 90% సేమ్ ఉంటాయి. సో 10% మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. క్లియరా? సో నేను ఆ డిఫరెన్సెస్ కూడా మీకు మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏం చెప్పాను? ఎన్విఎల్ అనేది డేటా వేర్ హౌస్ లో వాడతారు, వెరాజ్ మైసీక్వెల్ లో ఇఫ్ నల్. ఓకే, ఇలాంటివి. సో మీకు డిపెండ్స్ ఆన్ లాంగ్వేజ్, క్వైరీస్ టు క్వైరీస్ కూడా చిన్న చిన్నగా మారుతూ ఉంటాయి, సింటాక్స్లు మారుతూ ఉంటాయి చిన్న చిన్నవి. క్లియరా? సో ఇప్పుడు మీకు డేటాబేస్ అంటే ఐడియా ఉంది, సీక్వెల్ అంటే ఏంటో ఐడియా ఉంది. సో మనం ఇప్పుడు ప్రిఫర్ చేసింది ఏంటో కూడా ఒక ఐడియా ఉంది. సో డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ డేటాబేస్ వి యూజ్ ద లాంగ్వేజ్ ఆర్ టైప్ ఆఫ్ డేటాబేస్ వి యూజ్. ఓకేనా? ఇది క్లియర్గా ఇక్కడ వరకు. సో డేటాబేస్లో అయితే ఎవరికి ఏ డౌట్స్ లేవు కదా? ఓకే, నెక్స్ట్ ఏంటి కాన్సెప్ట్? డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ అండ్ టీసీఎల్. సో టీసీఎల్ అనేది చెప్పా కదా, వేర్ హౌస్ లో లెవెల్లో ఉంటుంది. మైసీక్వెల్ లో డైరెక్ట్ గా టీసీఎల్ ఎక్కడ యూజ్ చేయం. ఓకే, సో టీసీఎల్ అంటే ఏమేంటి? ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. దాంట్లో కీవర్డ్స్ ఏమేమి వాడతాం? గ్రాండ్ రివ్యూ. ఓకే, ఓకేనా? సో అది మనం యూజ్ చేయమని చెప్పాం. సో సారీ, ఇక్కడ చిన్నది ఒకటి మిస్ అయింది. ఐ విల్ యాడ్ వన్ మోర్ పాయింట్ హియర్. ఓకే, నన్ను కన్ఫ్యూజ్ చేశారు. ఓకే, సో
టీసీఎల్ అంటే ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్. సో కమిట్ రోల్ బ్యాక్ అని మీకు రెండు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో MySQL లో ఈ రెండు ఉండవు, వెరస్ డేటాబేస్ లో ఉంటాయి. ఓకే, సో మాక్సిమం డేటాబేసెస్ లైక్ ఇప్పుడు వస్తున్న ప్రెసెంట్ కొత్త డేటాబేసెస్ లైక్ స్నోఫ్లేక్, రెడ్ షిఫ్ట్, వీటిలో ఏంటంటే టీసీఎల్ వాడడం, ఆటో కమిట్స్ ఉన్నాయి. ఓకే, వెరాజ్ ఓల్డ్ లైక్ ఒరాకిల్, పోస్ట్గ్రెస్ వాటిలో ఏంటంటే కమిట్ రోల్ బ్యాక్ అనే సిస్టమ్ ఉంటుంది. సో అవి ఎందుకు యూస్ చేస్తాం ఐడియా ఉందో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను ఆ కాన్సెప్ట్స్ ఏమన్నా ఒకసారి చెప్పనా. సో సో దీనికి వెళ్ళే ముందు ఒకసారి మనకు వచ్చి డిస్కస్ చేద్దాం. సో DDL అంటే ఏంటి, డెఫినేషన్ లాంగ్వేజ్. దీంట్లో ఏమేమి కీవర్డ్స్ ఉంటాయి, క్రియేట్. ఓకే, క్లియర్ కదా ఇది. సో ఇది దేనికి యూజ్ చేస్తాం, DDL కమాండ్స్ అనేవి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయడానికి కానీ, మోడిఫై చేయడానికి కానీ, ఆల్టర్ చేయడానికి కానీ వి యూస్ DDL. సో నేను ఎందుకు ఆబ్జెక్ట్స్ అని యూజ్ చేయమంటున్నా, మనం ఆల్రెడీ వ్యూస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం, టేబుల్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ప్రొసీజర్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో వాటిలో మనం ప్రొసీజర్ క్రియేట్ చేయడానికి ఏం వాడుతున్నాం, లేదా వ్యూని క్రియేట్ చేయడానికి ఏం వాడుతున్నాం, క్రియేట్ ప్రొసీజర్ నేమ్, క్రియేట్ వ్యూ నేమ్, క్రియేట్ టేబుల్ నేమ్. సో ఇవన్నీ దేని కిందకి వస్తాయి, DDL కిందకి వస్తాయి. సో మీ DDL డెఫినేషన్ చెప్పేటప్పుడు ఆబ్జెక్ట్స్ అని యూజ్ చేయండి. సో టేబుల్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, వ్యూ ఈజ్ ఏ ఆబ్జెక్ట్, ప్రొసీజర్ ఆర్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్. సో వాటిని క్రియేట్ చేయడానికి యూస్ DDL. ఓకే, నేను కొన్ని పాయింట్స్ మిస్ చేసా, అవి ఏంటంటే, సో ఇన్ కేస్ మీరు ఆ ప్రొసీజర్ డిలీట్ చేయాలన్నా లేదా వ్యూని డిలీట్ చేయాలంటే వి యూస్ డ్రాప్ వ్యూ నేమ్, డ్రాప్ ప్రొసీజర్ నేమ్. సింటాక్స్ అయితే ఇవే. సో ఇవి ఒకటి మిస్ చేశాను, ఒకవేళ అవి డిలీట్ చేయాలనుకుంటే వి యూస్ దోస్ కమాండ్స్ అనమాట. సో ఇవన్నీ DDL కిందకి వస్తాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ మొత్తం SQL కోర్స్ కంప్లీట్ చేసాం కాబట్టి వి నేమ్ ఇట్ యాజ్ ఆబ్జెక్ట్స్ అయితే టేబుల్ అయినా అయి ఉండొచ్చు, వ్యూస్ అయినా అయి ఉండొచ్చు, అండ్ దెన్ ప్రొసీజర్స్ ఆర్ ఫంక్షన్స్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ వి గో టు ద DML. సో DML దేనికి యూజ్ చేస్తాం, టు వర్క్ విత్ ద టేబుల్స్ అనమాట. టేబుల్ లెవెల్లో వాల్యూస్ ని కానీ థింగ్స్ ని మేనేజ్ చేయడానికి వి యూస్ DML. సో DML ఏమన్నాయి, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఓకే, నెక్స్ట్ DQL అంటే ఏంటి, సింపుల్ సెలెక్ట్ క్వెరీ. టు రిట్రీవ్ ద డేటా వి యూస్ DQL అనమాట, డేటా క్వెరీ లాంగ్వేజ్. ఓకే, డేటా క్వెరీ లాంగ్వేజ్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే జస్ట్ సెలెక్ట్ క్వెరీ అనేది DQL అనమాట. సో DCL అని చెప్పి రెండు ఉన్నాయి. ఇంటర్వ్యూలో వీటి మీద క్వశ్చన్స్ ఏం రావు, ఇది ఇంపార్టెంట్ కూడా ఏం కాదు. ఈ రెండు ఇన్ కేసు ఎవరైనా DBA రోల్లోకి వెళ్తున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది, ఈ రెండు కాన్సెప్ట్స్. ఓకే, DCL అని చెప్పి రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, సో మీకు చెప్పా కదా. సో ఇది వర్క్ బెంచ్ అనుకోండి. ఓకే, ఈ వర్క్ బెంచ్ లో మనం ఏం చేస్తాం, మనం ఒక యూజర్ అనమాట. ఓకే, మనం ఏం చేస్తున్నాం, ఒక డేటాబేస్ కి కనెక్ట్ అవుతున్నాం. సో కనెక్ట్ అయినప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఏం క్రియేట్ అయింది అని చెప్పాను, సెషన్ అనేది క్రియేట్ అయింది అని చెప్పారు. సో ఈ సెషన్ అంటే ఏంటి, ఇట్స్ ఏ టెంపరీ, అంటే డెఫినేషన్ ఇలా చెప్పొద్దు కానీ ఇట్స్ ఏ టెంపరీ స్పేస్. ఇట్ మే బి ఏ క్యాచ్ ఆర్ టేబుల్, ఎనీథింగ్. క్యాచ్ అయి ఉండొచ్చు, టేబుల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక టెంపరీ స్పేస్ అనమాట సెషన్, నథింగ్ బట్. సో ఈ సెషన్లో ఏం జరిగింది అంటే, మీరు ఒక టేబుల్ క్రియేట్ చేయమని రాశారు. ఓకే, అది డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వదు. ఓకే, ఇట్ విల్ ఇంపాక్ట్ ఇన్ ద టెంపరీ స్పేస్ అనమాట. సో ఇలా టెంపరీ స్పేస్ మీద ఇంపాక్ట్ అయ్యింది. ఓకే, ఇంపాక్ట్ అయ్యి మీరు ఏదైనా సెలెక్ట్ క్వెరీ రాస్తే సో అది సో దీని మీద ఇంపాక్ట్ అయ్యింది తప్ప మెయిన్ డేటాబేస్ కి మీరు ఎక్కడ కనెక్ట్ అవ్వరు. ఇది క్లియరా? ఓకే, సో మీరు డేటాబేస్ కనెక్ట్ అయినప్పుడు ఏమైంది, మీకు డేటాబేస్ మధ్యలో ఒక సెక్షన్ అనేది క్రియేట్ అయింది. ఓకే, మీరు ఏదైతే క్రియేట్ టేబుల్, డ్రాప్ టేబుల్, ట్రంకేట్ టేబుల్ ఇలాంటివన్నీ రాస్తారు కదా, అవన్నీ సెషన్లో స్టోర్ అవుతాయి. ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఆన్ డేటాబేస్. సెషన్లో స్టోర్ అవుతాయి, స్టోర్ అయ్యి అలాగే ఉండిపోద్ది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే, అంటిల్ యూ కమిట్ ద సెషన్. ఓకే, సో సెషన్ ఎండ్ అయ్యే వరకు ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక కమిట్ యూజ్ చేయకపోతే, సెషన్ ఎండ్ అయిపోతే మీరు రాసిన క్వైరీస్ అన్ని డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వవు. ఓకే, సో అవి మీరు రాసిన అన్ని క్వైరీస్ డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వాలంటే మీరు రాసిన ప్రతి క్వైరీ తర్వాత యూ నీడ్ టు యూస్ కమిట్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, కమిట్ అనేది MySQL లో యూజ్ అవ్వదు, బికాస్ MySQL ఇస్ ఏ ట్రాన్సాక్షనల్ డేటాబేస్. సో కమిట్ రోల్ బ్యాక్ అనేది డేటా వేర్ హౌసెస్ లో వాడతారు. అండ్ దట్ టు ద ఓల్డ్ వన్, లైక్ ద ట్రెడిషనల్ వన్, లైక్ ఒరాకిల్, పోస్ట్గ్రెస్ వాటిలో ఉన్నాయి. వేరేస్ ద రీసెంట్ గా వస్తున్నాయి కదా, లైక్
క్లౌడ్ ఇంజనీరింగ్ కానీ లైక్ స్నోఫ్లేక్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, లైక్ మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి. AWS ఒక డేటాబేస్ ఉంది, Azureకి. లేటెస్ట్ వాటిలో ఆటో కమిట్స్ ఉంటాయి. ఓకే, వేరాజ్ ట్రెడిషనల్ ఓల్డ్ ఉన్నాయి కదా, లైక్ ఒరాకిల్, పోస్ట్గ్రెస్, MySQL, MS SQL, వీటన్నిటిలో కమిట్ రోల్ బ్యాక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మీ SQL డెవలపర్గా వెళ్ళి డేటా వేర్ హౌస్ మీద వర్క్ చేస్తుంటే, సో కంపల్సరీ మీరు ఏ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసినా, ఇఫ్ యూఆర్ ఎగ్జిక్యూటింగ్ డిలీట్, ఓకే, ఏది ఎగ్జిక్యూట్ చేసినా యూ నీడ్ టు యూజ్ ద కమిట్. ఓకేనా? అండ్ ఇన్ కేస్ ఒక పాయింట్ దగ్గర మీరు తప్పు చేశారు, బై మిస్టేక్ మీరు ఒక డేటాని డిలీట్ చేశారు, గెట్ చేసుకోవాలనుకుంటే యూ అప్లై రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్ అనేది అప్లై చేస్తే ఏమైంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాల్యూ డిలీట్ చేశారు, సో నేను దీని కింద రోల్ బ్యాక్ అని రాసా. సో ఈ క్యాచ్లో ఇది రిమూవ్ అయిపోద్ది. సో మీరు నెక్స్ట్ టైం అంటే మీరు కమిట్ కనుక రోల్ బ్యాక్ అని యూజ్ చేశారు, సో రోల్ బ్యాక్ అని యూజ్ చేసినప్పుడు లాస్ట్ కమిట్ పాయింట్కి వెళ్ళింది. సో ఆ కమిట్ పాయింట్ వరకు ఉన్నవి స్టోర్ అవుతాయి, కింద ఏదైతే రాసి మీరు రోల్ బ్యాక్ రాస్తారో అవన్నీ రిమూవ్ అవుతాయి. ఓకేనా? ఇది క్లియరా? మళ్ళీ చెప్పనా రోల్ బ్యాక్ అనేది, మళ్ళీ ఒకసారి చెప్పనా. సో డిలీట్. సో ఫస్ట్ ఏం చేశారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాశారు. ఓకే, నేను నాకు ఏం చెప్పా, ఏది డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వదు, సెషన్లోనే ఉంటుంది. ఓకే, ఐ ఎగ్జిక్యూటెడ్ కమిట్. ఓకే, అండ్ దెన్ ఐ డిలీటెడ్ 5 రికార్డ్స్. ఓకే, అండ్ ఈ కమిట్కి ముందే నేను ఒక రికార్డ్ని డిలీట్ చేశాను. ఓకేనా? ఇది సెషన్ స్టార్ట్ పాయింట్ అనుకోండి. ఓకేనా? సో నేను ఫస్ట్ నేను డేటాబేస్ కనెక్ట్ అయ్యా, కనెక్ట్ అవ్వగానే సెషన్ క్రియేట్ అయింది. సో నేను ఒక సెలెక్ట్ క్వైరీ రాసా. ఓకే, అండ్ దెన్ ఐ ఎగ్జిక్యూటెడ్ డిలీట్ కమాండ్. సో డిలీట్ కమాండ్ యూజ్ చేసి వాట్ ఐ హావ్ డన్, ఐ హావ్ అప్లైడ్ కమిట్. సో ఎప్పుడైతే కమిట్ యూజ్ చేస్తే ఏమైంది, సో ఎప్పుడైతే నేను కమిట్ యూజ్ చేశానో డేటాబేస్ లెవెల్లో ఒక రికార్డ్ అనేది డిలీట్ అయిపోద్ది. సో ఇక్కడ ఒక రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, దెన్ ఐ ఎగ్జిక్యూటెడ్ అరౌండ్ 1 2 3 4 5 4 డిలీట్ కమాండ్స్ ని అప్లై చేశాను. సో ఎప్పుడైతే నేను 4 డిలీట్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశానో, సో ఈ ఫైవ్ డిలీట్ కమాండ్స్ అనేవి సెషన్ మెమరీ మీద అప్లై అవుతాయి. ఓకే, when I execute rollback here, what will happen? సో ఈ సెషన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఎక్కడ వరకు క్లియర్ అయింది? లాస్ట్ కమిట్ వరకు. సో ఇక్కడ వరకు సెషన్ అనేది క్లియర్ అయిపోద్ది. సో ఈ కమాండ్స్ అనేవి డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వవు. క్లియరా? కమిట్ రోల్ బ్యాక్ క్లియరా? ఓకేనా? ఇక్కడ వరకు ఏ డౌట్ లేదుగా? ఓకేనా? ఎప్పుడైతే నేను ఈ 2 కమాండ్స్ తర్వాత కమిట్ అని యూజ్ చేశానో, ఈ కమిట్ ఏం చేసిద్ది, రియల్ డేటాబేస్ మీద ఆ 2 కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, కమిట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటెడ్ మల్టిపుల్ కమాండ్స్, దెన్ ఐ క్లిక్ ఆన్ రోల్ బ్యాక్. సో ఏదైతే ఆ ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ ఉంటాయో అవి డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వవు, అవి సెషన్లో క్లియర్ అయిపోతాయి. ఇక్కడ వరకు క్లియరా? కమిట్ రోల్ బ్యాక్ కి డిఫరెన్స్ అర్థమైందిగా? ఓకే, ఇంకేం డౌట్ ఉందా? ఓకేనా? ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే సేవ్ పాయింట్. కమిట్ టు రోల్ బ్యాక్ అండ్ దెన్ దేర్ ఇస్ వన్ మోర్ కాల్ సేవ్ పాయింట్. సో ఈ సేవ్ పాయింట్ అనేది దేనికి వాడతాం అంటే, ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓకే, మల్టిపుల్ కమాండ్స్ రన్ చేశారు, దెన్ యూ ఎగ్జిక్యూటెడ్ సేవ్ పాయింట్. ఓకే, ఈ సెషన్లోనే ఇంకొక మెమరీ క్రియేట్ అయింది. ఓకేనా? ఈ సెషన్లో ఇంకొక మెమరీ క్రియేట్ అయ్యి, అండ్ దెన్ యూ ఎగ్జిక్యూటెడ్ మల్టిపుల్ కమాండ్స్ అండ్ యూ ఎగ్జిక్యూటెడ్ రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్ చేసినప్పుడు ఏమైంది అంటే, ఈ ఏదైతే టెంపరీ మెమరీ క్రియేట్ అయిందో అప్ టు 1 పాయింట్, సో అవి మళ్ళీ సెషన్లోకి ఇన్సర్ట్ అవుతాయి. ఓకేనా? సో సేవ్ పాయింట్ నథింగ్ బట్ ఏంటంటే, సెషన్లోనే ఒక పాయింట్ సేవ్ అవుతుంది. ఓకే, అది అలా ఉండిపోతుంది అనమాట అంటిల్ సెషన్ ఎండ్. క్లియర్ అయ్యి 3 మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయను. కమిట్ టు రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఓకేనా? సో ఓకే, ఐల్ టెల్ యూ. ఓకే, ఇలా 3 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమైంది,
ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ ద డేటాబేస్. సెషన్లో ఉన్నవన్నీ డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెషన్లో ఒక డిలీట్ అని ఉంది, సో అది డైరెక్ట్గా డేటాబేస్లోకి వెళ్ళి ఆ వాల్యూ డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది క్లియర్గా కమిట్ వరకు క్లియర్. ఓకే, నో డౌట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద సేవ్ పాయింట్. ఓకే, సో డిలీట్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఐడి ఈక్వల్ టు 6 అన్నా, ఓకే, లేదా 7 అన్నా. సో ఇక్కడ ఏంటంటే ఇది డేటాబేస్లోకి వెళ్ళి ఏది డిలీట్ చేయదు. ఇది ఏం చేస్తుందంటే ఇంకొక మెమరీని క్రియేట్ చేసి దాంట్లో ఈ క్వైరీని సేవ్ చేసుకుంటుంది. ఓకే, సేవ్ పాయింట్. ఓకే, దెన్ ఐ ఎగ్జిక్యూటెడ్ డిలీట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ ఐ మెన్షన్ రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్ చేసినప్పుడు ఏమైందంటే ఇట్ విల్ కమ్ టు సేవ్ పాయింట్. సేవ్ పాయింట్ వరకు వచ్చి ఓకే ఈ క్వైరీస్ అన్ని రిమూవ్ అయిపోతాయి సెషన్లో నుంచి. దేర్ విల్ బి ఓన్లీ వన్ క్వైరీ. సో డిలీట్ ఫ్రమ్ ఇది ఓన్లీ సెషన్లోనే ఉంటుంది, డేటాబేస్ మీద ఇంపాక్ట్ అవ్వదు. బట్ ఇక్కడ ఏంటంటే రోల్ బ్యాక్ అనేది దేనికి లాస్ట్ సేవ్ పాయింట్ వరకు ఆర్ లాస్ట్ కమిట్ పాయింట్ వరకు మధ్యలో ఎగ్జిక్యూట్ చేసిన క్వైరీస్ అన్నింటినీ స్టోర్ చేయడానికి వాడతాం. వెన్ ఎవర్ యూ అప్లై రోల్ బ్యాక్, సో లాస్ట్ సేవ్ పాయింట్ కానీ లాస్ట్ కమిట్ దాకా వెళ్ళి మధ్యలో ఎగ్జిక్యూట్ చేసిన క్వైరీస్ అన్నింటినీ రిమూవ్ చేస్తుంది. దేంట్లోంచి రిమూవ్ చేస్తుంది? సెషన్లోంచి రిమూవ్ చేస్తుంది. ఓకే, వేరియస్ కమిట్ ఏంటి? వన్స్ యూ అప్లైడ్ కమిట్, ఇప్పుడు దాకా ఎగ్జిక్యూట్ చేసిన క్వైరీస్ మొత్తాన్ని డేటాబేస్ మీదకి ఇంపాక్ట్ చేస్తుంది. దేర్ ఈస్ ఎ డిలీట్. ఓకే, ఇట్ విల్ డిలీట్ ద రికార్డ్స్ ఎప్పుడైతే కమిట్ యూస్ చేస్తాం. సేవ్ పాయింట్ ఏంటంటే ఒక టెంపరీ మెమరీ అనమాట. సో దాంట్లో క్వైరీస్ మాత్రమే స్టోర్ చేస్తాం. ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఆన్ డేటాబేస్. ఈ మూడు క్లియర్, నో డౌట్స్ కదా? ఓకే, ఇంకొకటి ఉంది. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ 10 to 8 years ఇంటర్వ్యూ లైక్ ఎక్స్పీరియన్స్తో కనుక వెళ్తుంటే ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, సో నేను టేబుల్ని క్రియేట్ చేశా, టేబుల్ని అప్డేట్ చేశా, టేబుల్ ట్రంకేట్ చేశా, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అవి? DDL. Okay, when I apply DDL comments, then I apply rollback. So what will happen అని చెప్పి క్వశ్చన్లు అడుగుతారు. ఓకే, లేదా క్వైరీస్ ఇచ్చేసి ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే లాస్ట్ సేవ్ పాయింట్ అంటే లాస్ట్ పాయింట్ అక్కడికి వెళ్ళేది, అది లాస్ట్ క్వైరీ ఏది ఎగ్జిక్యూట్ అయితే అని అడుగుతారు. యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ SQL డెవలపర్. ఓకే, సో కమిట్ రోల్ బ్యాక్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ డేటా వేర్ హౌస్ ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. నాకు ఆల్రెడీ ఇంటర్వ్యూలో 2-3 సార్లు అడిగారు. సో దే విల్ గివ్ 100 క్వైరీస్ ఆర్ 40 క్వైరీస్ ఇస్తారు. మధ్యలో అక్కడ కమిట్ పెడతారు, మధ్యలో అక్కడ రోల్ బ్యాక్ పెడతారు, మధ్యలో అక్కడ సేవ్ పాయింట్ పెడతారు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని అడిగారు నన్ను ఒకసారి ఒక డాక్యుమెంట్ లాగా పంపించి లైవ్ లోనే. సో అప్పుడు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశా అంటే ఇక్కడ ఈ TCL లో ఏం జరిగింది అంటే DDL ఈజ్ ఏ ఆటో కమిట్. DDL is a auto commit. Whenever you executed insert, update, truncate. So auto commit అనేది జరుగుతుంది. ఓకే, మీరు పైన ఒక 6 డిలీట్ కమాండ్స్ రాసి కింద ఒక అప్డేట్ కమాండ్ కానీ ఒక క్రియేట్ కమాండ్ కానీ రాశారనుకోండి, పైన రాసిన క్వైరీస్ అండ్ దెన్ DDL కమాండ్ తో సహా ఆటో కమిట్ అనేది అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ లైక్ హైయర్ అనమాట. 5 years 6 yearsకి వెళ్తే ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. DDL కమాండ్స్ అనేవి ఆటో కమిట్ అనమాట. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే రియల్ టైంకి హెల్ప్ అయ్యేది. సో సెషన్ అనేది ఇట్ కమ్స్ విత్ పర్టికులర్ టైం. ఓకే, మీకు DBA ఉంటాడని చెప్పా కదా, DBA ఏం చేస్తాడు? ఒరాకిల్ మొత్తం డేటాబేస్ మొత్తాన్ని మేనేజ్ చేస్తాడు. ఓకేనా? సో DDL అతను డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు సెషన్ టైం అనేది మెన్షన్ చేస్తాడు. ఇట్ మే బి 1 minute 2 minutes ఇలా మెన్షన్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే 1 minute లోపల మీరు కనుక కమిట్ కనుక రన్ చేయకపోతే సో ద సెషన్ విల్ బి క్లియర్. ఓకేనా? దేర్ విల్ బి సమ్ టైమ్, అది మీకు DBA మెన్షన్ చేస్తాడు 1 minute or 2 minutes అనేది అతను డిఫైన్ చేసి ఉంచుతాడు. సెషన్ అనేది అంతవరకే ఉంటుంది. ఆఫ్టర్ ద సెషన్ విల్ స్టార్ట్ రిఫ్రెష్ అనమాట. సో ఇవన్నీ డేటా వేర్ హౌస్ కాన్సెప్ట్స్ విచ్ విల్ నాట్ కమ్ అండర్ MySQL ఏమి ఉండవు. సో మీరు ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా డేటాబేస్ మీద ఇంపాక్ట్ అయిపోద్ది. సో దేర్ విల్ బి నో సెషన్ స్టోరేజెస్ అనమాట. దెర్ ఈస్ ఎ సెషన్ బట్ దేర్ విల్ బి నో సెషన్ స్టోరేజెస్ అనమాట. క్లియర్ ఇక్కడ వరకు? నో డౌట్స్, రైట్? ఓకే, సో కంప్లీట్గా ఈ TCL కమాండ్స్ అనేవి రిలేటెడ్ టు డేటా వేర్ హౌస్ అనమాట, నాట్ ఫర్ ద ట్రాన్సాక్షన్ డేటాబేసెస్. సో మీకు ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు మైండ్లోకి ట్రాన్సాక్షన్ ఏంటి, డేటా వేర్ హౌస్ అనేది ఐడియా వచ్చేయాలి. ఓకేనా? నెక్స్ట్ DCL అనమాట. సో DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇవి మీకు ఐడియా ఉంది, గ్రాంట్ రివోక్ ఉంది. సో ఇవేంటంటే ఒక DBA, సో ఇట్స్ ఆల్సో DBA వర్క్. ఒక DBA ఒక ఎంప్లాయీ వచ్చాడు, అతనికి ఏం యాక్సెస్ ఇవ్వాలి? సో యాక్సెస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ అంటే స్కీమా లెవెల్ యాక్సెస్ ఉంటుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇఫ్ ఐఎమ్ ఏ యూజర్,
ఓకే, నేను ఒక యూజర్ని, కంపెనీలో న్యూగా జాయిన్ అయ్యా, ఫ్రెషర్. సో నాకు ఏం యాక్సెస్ ఇవ్వకూడదు, జస్ట్ వ్యూ యాక్సెస్ ఉండాలనుకుంటారు. సో దెన్ వాట్ వి డూ గ్రాంట్ టేబుల్ పర్టికులర్ టేబుల్ అయి ఉండొచ్చు, లేదా ఆల్ ద టేబుల్స్ రిలేటెడ్ టు పర్టికులర్ స్కీమా ఆర్ పర్టికులర్ డేటాబేస్. సో ఇలా మీకు స్కీమా లెవెల్ అయినా యాక్సెస్ ఇస్తారు, ఆబ్జెక్ట్ లెవెల్ అయినా యాక్సెస్ ఇస్తారు. ఓకే, దేర్ ఆర్ టైప్స్: సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. టైప్ ఆఫ్ యాక్సెస్ వాట్ వీ నీడ్ టు గివ్ టు ద యూజర్స్. సో ఇవన్నీ ఏంటంటే దేర్ ఆర్ 100 కమాండ్స్ ఉంటాయి. సో ఆ కమాండ్స్ లో కామన్ గా ఉండేది ఏంటంటే గ్రాంట్, రివోక్. గ్రాంట్ అంటే పర్మిషన్ ఇవ్వడం, రివోక్ అంటే అతను మానేసినప్పుడు ఆ యాక్సెస్ ని రిమూవ్ చేయడం, లాగిన్ అవ్వకుండా. ఇక్కడ వరకు క్లియరా? నో డౌట్స్, రైట్? డిసిఎల్ ఏదైతే ఈ కమాండ్స్ రన్ చేస్తారో, సో అవన్నీ యాక్టివ్ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. డేటా డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. ఓకే, సో డేటా డైరెక్టరీ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ సింపుల్, ఒక డేటాబేస్ ఉంటుంది కదా, సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా డైరెక్టరీస్ లో ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసా, ఆ టేబుల్ వెళ్ళి డేటా డైరెక్టరీలో స్టోర్ అవుతుంది. ఆ టేబుల్ సైజ్, ఓకే, ఆ టేబుల్ మీద ఎవరెవరికి యాక్సెస్ ఉన్నాయి, ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా డైరెక్టరీస్ లో ఉంటుంది. విచ్ విల్ కమ్ అండర్ అగైన్ డిబిఏ అనమాట. అది డిబిఏ వర్క్. సో మనం పెద్దగా వాడం. వేరస్ డేటా వేర్ హౌసెస్ లో వి యూస్ డేటా డైరెక్టరీస్. అది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తా ఫర్దర్గా వెళ్ళే ముందు. లైక్ రియల్ టైంలో నేను డేటా డైరెక్టరీస్ ఎందుకు వాడతా అనేది చూపించడానికి ట్రై చేస్తా. ఓకే, సో డేటా డైరెక్టరీస్ కంప్లీట్లీ డిబిఏ కాన్సెప్ట్ అనమాట. మనం ఏదైనా ఆబ్జెక్ట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వి యూజ్ డేటా డైరెక్టరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది, అసలు ఉందా లేదా, దాని సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి వి చెక్ గో విత్ ద డేటా డైరెక్టరీస్. ఇంకోటి ఏంటంటే మీరు ప్రొసీజర్స్ క్రియేట్ చేస్తారు కదా, ఇన్ కేసు ఎక్కడైనా ఇన్సర్ట్ జరుగుతుంది ఒక టేబుల్లో, ఒక పర్టికులర్ ప్రొసీజర్ లో ఒక చోట ఇన్సర్ట్ జరుగుతుంది, ఏ ప్రొసీజర్ లో ఇన్సర్ట్ జరుగుతుంది అని తెలుసుకోవడానికి వి యూస్ డేటా డైరెక్టరీస్. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ గా? సో థర్డ్ వన్ క్లియర్, రైట్? నో డౌట్స్. ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా చేశారు చాలా మంది. సో ఐ థింక్ మీకు డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ అనేది పర్ఫెక్ట్ అయిపోయి ఉంటారు. సో ఐ థింక్ నో బడీ హాజ్ ఎనీ డౌట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్ అనుకున్నాం. సో మైసీక్వల్ కాబట్టి లిమిటెడ్ ఉంటాయి. సో లిమిటెడ్ కాబట్టి వాట్ వీ హావ్ డిస్కస్: స్ట్రింగ్, న్యూమరిక్, డేట్. ఈ మూడు డేటా టైప్స్ డిస్కస్ చేసాం. ఓకే, సో రియల్ గా మనం వాడుతున్న ఏమేమి ఉన్నాయి? స్ట్రింగ్ అయితే varchar, char, టెక్స్ట్. ఓకే, వేరాజ్ న్యూమరిక్ అయితే ఇంటూ, బిగ్ ఇంటూ, ఫ్లోట్. డేట్ అయితే టైం స్టాంప్, సరే డేట్ స్టాంప్ ఒకటి. ఓకే, ఇది క్లియర్ గా, ఇక్కడ వరకు క్లియర్ గా డేటా టైప్స్ అయితే ఎవరికి ఏ డౌట్స్ లేవు. ఓకే, సో నెక్స్ట్ సెలెక్ట్ క్వైరీ గురించి డిస్కస్ చేసాం. సో సెలెక్ట్ క్వైరీలో వేరే ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఆపరేటర్స్ అనేవి డిస్కస్ చేసాం. ఓకే, ఒకసారి నేను స్లైడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇవి ఆపరేటర్స్ అనమాట. సో మనకి ఈక్వల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, నాట్ ఈక్వల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, ఎలాంటి కండిషన్స్ యూజ్ చేస్తాం మనం డిస్కస్ చేసాం. ఇవైతే నో డౌట్స్, రైట్? కంపారిజన్ ఆపరేటర్స్ క్లియర్ కదా? ఓకే, నాట్ ఇక్కడ ఒకటి రాయలేదు. ఒకవేళ నాట్ కి ఇంకొక సింబల్ ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్, అదే గ్రేటర్ దాన్, లెస్ దాన్ రెండు కలిపి రాస్తే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నాట్. ఇది క్లియర్ గా, ఈ రెండు క్లియర్ కదా? కంపారిజన్ ఆపరేటర్ క్లియర్. నెక్స్ట్ ఏంటి? ప్యాటర్న్ మ్యాచింగ్. సో లైక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? సో మనకి ఏదైనా ఒక స్ట్రింగ్ వాల్యూ తెలుసు, కంప్లీట్ వాల్యూ తెలియదు, ఒక పార్ట్ మాత్రం తెలుసు, ఆర్ ఒక క్యారెక్టర్ మాత్రం తెలుసు. సో అలాంటి టైంలో మనం డేటాను ఫెచ్ చేసుకోవడానికి వాట్ వి యూస్ లైక్ ఆపరేటర్. ఇన్ అనేది దేనికి వాడతాం? మల్టిపుల్ కాలమ్స్ ని ఫెచ్ చేసుకోవడానికి వి యూస్ ఇన్. నెక్స్ట్ రేంజ్ చెక్ అని ఉంది, బిట్వీన్ అనమాట. బిట్వీన్ దేనికి వాడతాం? బిట్వీన్ ఒక డేట్ నుంచి ఇంకో డేట్ కి, ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి మధ్యలో రేంజ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వి యూస్ బిట్వీన్. సో బిట్వీన్ వాడకుండా నేను ఇంకొక ఆపరేటర్ యూజ్ చేసి ఐ కెన్ గెట్ ద రిజల్ట్స్. అవేంటి? బిట్వీన్ యూజ్ చేయకుండా నేను ఇంకొక ఆపరేటర్ యూజ్ చేసి ఐ కెన్ గెట్ ద సేమ్ రిజల్ట్స్. యా, కరెక్ట్. ఓకే, సో మామూలుగా మనం ఏం రాస్తాం? సింటాక్స్ చెప్పండి బిట్వీన్ కి. నేను ఒక క్వైరీ రాస్తా.
మ్యూట్ లోకి వెళ్ళరా. సో మామూలుగా సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ బిట్వీన్ చెప్పండి. వేర్ డేట్ బిట్వీన్ స్టార్ట్ డేట్ and end date. ఓకే అండ్ ఎండ్ And డేట్. end date. ఓకే ఇంకొకటి ఏంటి మామూలుగా ఇంకొక చోట బిట్వీన్ ఎక్కడ వాడతాం, రేంజ్ అనమాట. బిట్వీన్ 1 to 1 and 100. సో ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ అన్ని వస్తాయి. ఓకేనా, ఇందుకే కదా న్యూమరిక్ వాల్యూస్ కి డేట్ కి మనం బిట్వీన్ అనేది వాడతాం. సో మనం బిట్వీన్ వాడకుండా వీ కెన్ యూజ్ అండ్ ఆపరేటర్ అండ్ వీ కెన్ అచీవ్ ద సేమ్. సో ఎలా అంటే సేమ్ ఇదే ఉంటది. వేర్ డేట్ లెస్ దాన్ స్టార్ట్ డేట్ అండ్ డేట్ డేట్ అండ్ డేట్. సో ఇప్పుడు మీరు ఈ అండ్ కమాండ్ వాడినప్పుడు ఈ రెండింటిని సాటిస్ఫై అయ్యే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో ఈ రెండింటిని సాటిస్ఫై అయ్యే వాల్యూస్ ఏమంటే స్టార్ట్ డేట్ అండ్ డేట్ మధ్యలో ఉన్న వాల్యూసేగా. ఇఫ్ ఐ మెన్షన్ హియర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి అని ఉంది. ఓకే, ఐడి గ్రేటర్ దాన్ 1 ఓకే లెస్ దాన్ 100 అన్నా అప్పుడేమవుతుంది, ఫస్ట్ కండిషన్ ఏంటి, ఐడి 1 కన్నా ఎక్కువ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి అబౌవ్ 1000 వాల్యూస్ ఉన్నాయి, 1 to 1000 ప్రింట్ అయినాయి. ఓకే, అండ్ వాడితే రెండోది కూడా సాటిస్ఫై అవ్వాలి. రెండో కండిషన్ ఏమన్నా 100 కన్నా తక్కువ ఉండాలన్నా. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై, సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఏంటి, 1 కి 100 మధ్యలో ఉన్న వాల్యూస్ ని ప్రింట్ చేయమంటున్నాం. క్లియరా? యా అదే సరే 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 యా కరెక్టే. ఓకేనా, ఓకే సరే, ఇది క్లియర్ కదా, ఆపరేటర్స్ క్లియర్ కదా. సో కెన్ వి గో టు ద నెక్స్ట్ వన్. సో ఇది క్లియర్ గా రేంజ్ చెక్ అనేది క్లియర్. బిట్వీన్ వాడొచ్చు లేదా డైరెక్ట్ గా ఐ కెన్ యూజ్ అండ్ అనమాట టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా. నెక్స్ట్ నల్ చెక్స్ వాడాం, ఈజ్ నల్ ఈజ్ నాట్ నల్. సో నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇదే కదా. సో ఆల్రెడీ వాల్యూస్ కి అయితే వాడతాం. సో నల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఈజ్ నల్ ఈజ్ నాట్ నల్ వాడతాం. ఓకే, ఒక టేబుల్లో నల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ నల్ వాల్యూస్ ని ఫెచ్ చేయడానికి ఏం వాడతాం, ఈజ్ నల్ వాడతాం. ఎక్సెప్ట్ నల్ వాల్యూస్ అన్ని వాల్యూస్ ని ఫెచ్ చేయడానికి ఏం వాడతాం, ఈజ్ నాట్ నల్ వాడతాం. ఓకే, నెక్స్ట్ లాజిక్ అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆర్ అంటే ఏంటి, రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. నాట్ అంటే ఏంటంటే ఆ రెండు కాకుండా రిమైనింగ్ వాల్యూస్. ఓకే, నాట్ ఇన్ నథింగ్ బట్. సో నాట్ ఇన్ లో నేనైతే వాల్యూ 1 and 5 అని మెన్షన్ చేశాను. 1, 5 కాకుండా మిగతా అన్ని ప్రింట్ అవుతాయి. ఓకేనా, ఇది క్లియర్. సో లాజికల్ ఆపరేటర్స్ క్లియర్. నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చెప్పాను. ఓకే, ఏదైనా 2 వాల్యూస్ జాయిన్ చేసి చెక్ చేసుకోవడానికి లైక్ వేర్ లో కూడా వాడతాం, యాజ్ వెల్ యాజ్ కాలమ్ లెవెల్లో కూడా వాడతాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ రెండిట్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇది క్లియర్ గా అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ డిస్టింక్ట్ అనేది ఒకటి డిస్కస్ చేసాం. సో డిస్టింక్ట్ అనేది దేనికి వాడతాం, యూనిక్ వాల్యూ ఫెచ్ చేయడానికి వాడతాం అని చెప్పాను. నేను ఇంకొక పాయింట్ ఏదైనా మిస్ చేసి ఉంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్టింక్ట్ అనేది. ఓకే, సో మీరు డిస్టింక్ట్ లో కనుక ఇలా రాశారనుకోండి, సెలెక్ట్ కాలమ్ 1 ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఇలా ఉంది క్వైరీ. ఓకే, ఇది క్వైరీ అనుకోండి. డిస్టింక్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే నేను లాస్ట్ టైం అంతా గట్టిగా చెప్పినట్టు నాకు గుర్తులేదు, అందుకని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇఫ్ ఐ అప్లై డిస్టింక్ట్ హియర్, ఓకే, ఇలా అప్లై చేసినప్పుడు ఏమైంది, యూనిక్ వాల్యూస్ కాలంలో ఉన్న యూనిక్ వాల్యూస్ అనేవి ఫెచ్ అవుతాయి. ఓకే, ఇది కాలమ్ 1, ఇది కాలమ్ 2 అనుకుందాం. ఓకే, నేను కాలమ్ 1 మీద అప్లై చేశాను కాబట్టి కాలమ్ 1 లో యూనిక్ వాల్యూస్ ఫెచ్ అవుతాయి. ఓకే, whereas if I write the query as like this,
ఓకే, ఇప్పుడేమవుద్ది, కాలం 1 కాలం 2 రెండిట్లో ఉన్న రెండింటి మీద యూనిక్ వాల్యూస్ అనేవి ఫెచ్ అవుతాయి. ఓకేనా, సో అవి ఎలా ఫెచ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అజ్యూమ్, సో ఇక్కడ 1 1 2 3 4 5 5 ఉన్నాయి. ఓకే, ఈ టేబుల్లో ఏ బి సి డి ఈ ఎఫ్. సో ఫస్ట్ కండిషన్ ఏమైంది, 1 2 3 4 5 అని ప్రింట్ అవుతాయి. వేరే సెకండ్ కండిషన్ లో మీకు ఎలా ప్రింట్ అయింది అంటే, సో ఈ రెండింటి మీద యూనిక్నెస్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, మీకు 1A 1B ఇలా ప్రింట్ అవుతాయి. సో యు ఆర్ మెన్షనింగ్ డిస్టింక్ట్ విత్ అదర్ కాలమ్ నేమ్స్ ఆల్సో. సో దెన్ ద యూనిక్నెస్ విల్ బి ఫార్మ్డ్ ఆన్ ఎంటైర్ రో. సో రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఎన్ని కాలమ్స్ మీద డిస్టింక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇది ఒక థంబ్ రూల్ అనమాట, నాకు తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేను. సో ఐఎమ్ రీఎక్స్ప్లెయినింగ్ అగైన్ హియర్ అనమాట, డిస్టింక్ట్ మీద. క్లియరా ఇది? ఓకే, నెక్స్ట్. సో వేర్ కండిషన్స్ క్లియర్ గా, వేర్ కండిషన్స్ అండ్ ఆపరేటర్ గా క్లియర్ గా ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్ క్వైరీ అనేది కొంచెం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది ఇలా పెడదాం. సో ఐఎమ్ మెన్షనింగ్ యాజ్ ఏ 0 హియర్. సో ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకి కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. సో కన్స్ట్రైంట్స్ అనేది దేనికి వాడతాం, టు కన్స్ట్రైంట్స్ ఇన్సర్ట్ అయ్యే డేటాని ఫిల్టర్ చేసి ఇన్సర్ట్ చేయడానికి వాట్ వి యూస్ కన్స్ట్రైంట్స్. సో డేటా ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో, ఇన్సర్ట్ అయ్యే డేటాని ఫిల్టర్ చేయడానికి వాడతాం కన్స్ట్రైంట్స్ అనేవి. సో కన్స్ట్రైంట్స్ మనకి ఏమేమి ఉన్నాయి, ప్రైమరీకి, ఫారెన్ కి, యూనిక్, నాట్ నల్, చెక్, డిఫాల్ట్. క్లియర్ ఇక్కడ వరకు? స్టేటస్. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? సో కన్స్టెంట్స్ క్లియర్ కదా. సో కన్స్టెంట్స్ ఎందుకు వాడతాం, ఇన్సర్ట్ అయ్యే డేటాని ఫిల్టర్ చేయడానికి వాడతాం. ఓకే, మనకి ఎగ్జాక్ట్ డేటా ఇన్సర్ట్ అవ్వాలి. సో వచ్చే బల్క్ డేటాలోంచి ఫిల్టర్ చేసి విల్ ట్రై టు ఇన్సర్ట్ ద డేటా. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో కన్స్టెంట్స్ ఉన్నప్పుడు డేటా ఇన్సర్షన్ అనేది టైం పడుతుంది. ఇది కూడా ఒక థంబ్ రూల్ అనమాట, ఎందుకంటే వీఆర్ డూయింగ్ ఫిల్టరేషన్ వైల్ ఇన్సర్టింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బై, గ్రూప్ బై, హ్యావింగ్, లిమిట్, 4 ఉన్నాయి. సో ఆర్డర్ బై అనేది మనం దేనికి వాడతాం, డేటాని సార్ట్ చేసుకోవడానికి, అసెండింగ్ టు డిసెండింగ్, డిసెండింగ్ టు అసెండింగ్. ఓకే, సో దానికి ఆర్డర్ బై వాడతాం. నెక్స్ట్ లిమిట్ ఎందుకు వాడతాం, లిమిట్ ద డేటా. సో 100 రికార్డ్స్ నుంచి మనం ఫస్ట్ 10 రికార్డ్స్ చూడాలనుకున్నప్పుడు వాట్ వి యూస్ లిమిట్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ బై. సో గ్రూప్ బై అనేది దేనికి వాడతాం, సో గ్రూప్ బై వాడే ముందు వాట్ వీ నీడ్ టు నో ద ఫంక్షన్స్. ఫంక్షన్స్, ఒక క్వైరీలో ఫంక్షన్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు, సో ఏదైతే ఫంక్షన్ అప్లై చేస్తామో దాన్ని గ్రూప్ చేయడానికి వాట్ వి యూస్ గ్రూప్ బై. ఓకే, ఆ గ్రూప్ చేసిన ఫంక్షన్ ని సార్ట్ చేయడానికి లేదా ఫిల్టర్ చేయడానికి వాట్ వి యూస్ హ్యావింగ్. క్లియర్ అది? సో ఎక్కడైతే మనం ఫంక్షన్స్ యూస్ చేస్తాం క్వైరీలో, సెలెక్ట్ క్వైరీలో, సో ఏదైతే ఫంక్షన్ అప్లై చేసిన క్వైరీని గ్రూప్ చేయడానికి, ఓకే, వి యూస్ గ్రూప్ బై. ఓకే, వేరాస్ హ్యావింగ్ అని దేనికి వాడతాం, గ్రూప్ చేసిన ఫంక్షన్ వాల్యూస్ ని చేయడానికి వి యూస్ హ్యావింగ్. ఓకే, సో గ్రూప్ బై హ్యావింగ్ క్లియర్ కదా. ఎగ్జాంపుల్ ఏంటంటే, there is a customer table. Okay, if I want to find the customer based on the country, okay, what we do, we apply group by on the country and there will be a count function. So అక్కడ ఏమైంది, సో కంట్రీ వైజ్ మనకి కౌంట్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ మైండ్ లోకి సింటాక్స్ వచ్చేయాలి గ్రూప్ బై అన్నప్పుడు. సో ఒకసారి సింటాక్స్ రాద్దాం మళ్ళీ. సెలెక్ట్ కంట్రీ, స్టేట్ కి రాద్దాం. ఓకే, సెలెక్ట్ కంట్రీ, here by country comma count star where from table name. ఓకే, ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ వేర్ వస్తుంది. ఓకే, వేర్ వాడాల్సి వస్తే వేర్ ఫస్ట్ వాడతాం, లేకపోతే దేనికి వెళ్తాం, నెక్స్ట్ గ్రూప్ బై. దేని మీద గ్రూప్ చేస్తున్నాం, కంట్రీ. నెక్స్ట్ నాకు ఇప్పుడు పర్టికులర్ గా ఒక కంట్రీ కావాలి. దెన్ హ్యావింగ్ country equal to India or some country.
క్లియరా? సింటాక్స్ క్లియరా? సో నాకు ఏదైతే నేను ఫంక్షన్ అప్లై చేస్తానో ఫంక్షన్ అప్లై చేసి అక్కడ ఉన్న ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని గ్రూప్ గా డివైడ్ చేయాలనుకున్నప్పుడు వాట్ ఐ యూస్ గ్రూప్ బై అనమాట. హ్యావింగ్ అనేది దేనికి వాడతాం? గ్రూప్ బై చేసిన వాటి మీద డేటాని ఫిల్టర్ చేయడానికి హ్యావింగ్ వాడతాం. వి కెన్ యూస్ వేర్ ఆల్సో, బట్ వేర్ విల్ నాట్ సపోర్ట్ ద ఫంక్షన్. సో వేర్ అనేది ఫంక్షన్ ని సపోర్ట్ చేయదు. సో అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు వాట్ వి యూస్ హ్యావింగ్. క్లియరా? సో ఫంక్షన్స్ అంటే ఏంటి? కౌంట్. ఓకే, ఇప్పుడు కౌంట్ యాజ్ ఏ సి కౌంట్ అన్నా అనుకోండి. సో మీరు సి కౌంట్ వేర్ సి కౌంట్ గ్రేటర్ దాన్ 1 అంటే ఫంక్షనే కదా. ఫంక్షన్ లో వచ్చే రిజల్ట్ వన్ కన్నా ఎక్కువ ఉండాలంటున్నాం. సో మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? వేర్ విల్ నాట్ సపోర్ట్ ద ఫంక్షన్స్, వేరాస్ హ్యావింగ్ విల్ సపోర్ట్ ఇట్. సో ఇది ఎక్కడ రాయాలి? మనం హ్యావింగ్ లో రాయాలి. వేర్ సి కౌంట్ గ్రేటర్ దాన్ 1 అని రాస్తే యూ విల్ గెట్ ద ఓకేనా? క్లియరా? సో గ్రూప్ బై హ్యావింగ్ డౌట్ లేదు కదా. సో గ్రూప్ బై ఎప్పుడు వాడతాం? వేర్ దేర్ ఈస్ ఎ ఫంక్షన్. సో ఫంక్షన్ ని మనం గ్రూప్ చేయాలనుకున్నప్పుడు వి యూస్ గ్రూప్ బై. హ్యావింగ్ ఎప్పుడు వాడతాం? గ్రూప్ చేసిన వాటిని ఫిల్టర్ చేయడానికి వి యూస్ హ్యావింగ్. సో వేర్ అండ్ హ్యావింగ్ బోత్ విల్ డూ ద సేమ్ థింగ్. వేర్ అనేది ఫంక్షన్ వాల్యూస్ ని సపోర్ట్ చేయదు. హ్యావింగ్ విల్ సపోర్ట్ ద ఫంక్షన్ వాల్యూస్. క్లియర్ గా? సో కెన్ వి గో టు ద నెక్స్ట్ వన్? సార్ ఒక్క నిమిషం. ఇది వితౌట్ వేర్ వి కెన్ యూస్ గ్రూప్ బై మళ్ళీ హ్యావింగ్ యూస్ చేయొచ్చా సార్? అదే కండి, ఇక్కడ నేను వేరు వాడలేదు కదా. ఓకే. మీరు ఇంకా ఇన్ కేస్ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇలా కూడా రాసుకోవచ్చు. కంట్రీ అనేది ఇట్స్ నాట్ కదా, సారీ ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్ కదా. ఓకే, వేరస్ సి కౌంట్ అనేది ఏంటి? ఇట్స్ ఏ ఫంక్షన్. సో సి కౌంట్ అంటే ఏంటి? కౌంట్ స్టార్ అనమాట. ఓకే, మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇలా కూడా రాసుకోండి. ఓకేనా? క్లియరా? ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. లేవు కదా? ఫంక్షన్స్ అంటే కౌంట్ అనే మల్టిపుల్ రో ఫంక్షన్స్ చెప్పండి ఏమేమి ఉన్నాయి? యావరేజ్. సో మీరు ఇక్కడ యావరేజ్ అని రాయొచ్చు, సమ్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఓకే, ఫంక్షన్ నథింగ్ బట్ ఎనీథింగ్. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే ఫంక్షన్ డిస్కస్ చేద్దాం. సో కన్స్టెంట్స్ అయింది, ఆర్డర్ బై అయిపోయింది. సో ఇది కూడా మళ్ళీ కాసేపు డిస్కస్ చేద్దాం లాస్ట్ లో. ఇది కూడా లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. డైరెక్ట్లీ గో టు ద ఫంక్షన్స్ అనమాట. సో ఫంక్షన్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్. ఏవేంటి? సింగిల్ అండ్ మల్టిపుల్ రో. ఓకే, నథింగ్ బట్ మల్టిపుల్ రో ఫంక్షన్స్ ఏమంటారు? అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, సో సింగిల్ రో ఫంక్షన్ లో ఏం జరిగింది? ఏదైతే మనం ఒక ఇన్పుట్ పాస్ చేస్తామో ఒక అవుట్పుట్ మాత్రమే ప్రింట్ అయ్యింది. వెరాజ్ మల్టిపుల్ రో ఫంక్షన్ లో ఏంటి? విల్ పాస్ మల్టిపుల్ రోస్, విల్ గెట్ ద సింగిల్ అవుట్పుట్. సో ఇలా జరిగితే దాన్ని ఏమంటాం మనం? అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, సో అగైన్ సింగిల్ లో మనకి టైప్స్ ఏమేమి వచ్చినాయి? వీ హ్యావ్ స్ట్రింగ్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, కన్వర్షన్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, జనరల్ ఫంక్షన్స్. సో 5 టైప్స్. క్లియర్ గా? సింగిల్ ఫంక్షన్ లో మనకి ఎన్ని ఉన్నాయి? 5 టైప్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద కాలమ్ టైప్ వి యూస్ ద ఫంక్షన్స్ అనమాట. If the column is like a string one, so we use string function. If the column is numeric, we apply numeric function. సో మన కాలమ్ లో డేట్ అనేది varchar లో ఉంది. సో వాటిని డేట్ లో కన్వర్ట్ చేయడానికి వాట్ వి యూస్ కన్వర్షన్ ఫంక్షన్స్. సో ఎక్కువ గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ కన్వర్ట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోమన్నా. సో క్యాస్ట్ కానీ కన్వర్ట్ కానీ ఏదైనా అప్లై చేయండి. సో డిపెండ్స్. ఓకే, నెక్స్ట్ జనరల్ ఏమేమి ఉంటాయని చెప్పా. జనరల్ ఫంక్షన్స్ చెప్పండి ఎవరన్నా. ఓకే, దీంట్లో MySQL లో అయితే if null, whereas డేటా వేర్ హౌసెస్ లో ఏముంటాయి? NVL2 అని ఉంటాయి. ఓకే, ఇది కాకుండా ఇంకొకటి ఉంది, కోలేస్. ఓకే, జనరల్ ఫంక్షన్ లో ఇంకొకటి మనం మిస్ చేసింది ఏంటి? కోలేస్. సో ఇఫ్ నల్ కి కోలేస్ కి డిఫరెన్స్ చెప్పండి. నెక్స్ట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఓకే,
వెరాజ్ ఇఫ్ నల్ ఏం చేస్తుంది? నల్ అయితే ఒక వాల్యూ ఉంటుంది, కాకపోతే ఇంకో వాల్యూ. సో ఫస్ట్ కండిషన్ గనక నాట్ నల్ అయితే ఇట్ విల్ ప్రింట్ ద సెకండ్ వాల్యూ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నల్ ఇట్ విల్ ప్రింట్ ద థర్డ్ వాల్యూ. వెరాజ్ కొలీస్ లో ఏంటి, అప్ టు నాట్ నల్ వాల్యూ వచ్చేంత వరకు ఆ స్టేట్మెంట్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. క్లియరా? గుర్తొస్తుందా? సింటాక్స్ చూపియాలా? గుర్తొచ్చిందా? ఓకే, క్లియర్ గా సింటాక్స్ ఏమైనా చూపియాలి. సింటాక్స్ చూపినా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. C1 C2 అని 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో ఏంటంటే సో 5 ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి ఈ కాలమ్స్ లో. ఓకే, 5 కి నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఇక్కడ నల్ ఉన్న చోట 0 ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నేనేమి యూజ్ చేస్తా? ఐ యూస్ ఇఫ్. సో సెలెక్ట్ కాలమ్ 1 కామా ఇఫ్ కాలమ్ 2 కనుక నల్ అయితే ఏం రీప్లేస్ చేయాలనుకున్నా? 0 ఫ్రమ్ టేబుల్ నేమ్. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ మీకు 0 అనేది డిస్ప్లే చేస్తుంది. ఇది క్లియరా? ఇఫ్ క్లియరా? ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఇఫ్ నల్. ఇఫ్ నల్ ఇఫ్ C2 is not a 0 then print not null values. ఇంకో ఇన్పుట్ కూడా ఇస్తుంది సార్. థర్డ్ ఇన్పుట్ ఇన్పుట్ ఏంటి? C2, 0, C2 is null, 0, B. ఓకే 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 అంతేగా? అలాగా ఇఫ్ C2 is null అంతే కదా? ఓకే, ఇఫ్ నల్ వాడాలి. ఇఫ్ నల్ అయితే కాలమ్ అనేది సో 0 ప్రింట్ అవ్వాలి. అంతే కదా? అది C2 is null అని పెట్టాలి. తర్వాత ఈజ్ అనే ఫంక్షన్ రాస్తుంది ఇఫ్ లోనే ఇక్కడ. C2. ఓకే 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 C2 అనేది నల్ అయితే సో వి ప్రింట్ టెక్స్ట్ లో నల్ అని ప్రింట్ చేస్తాం. ఒక్క నిమిషం. అంతేగా? అంతేగా? క్లియర్ గా? సో ఈ ఇఫ్ అనేది ఇఫ్ నల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం యాక్చువల్ నల్ వాల్యూకి ఏదైనా రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇఫ్ నల్ యూజ్ చేస్తాం. ఇఫ్ అనేది దేనికి వాడతాం అంటే ఇఫ్ C2 అనేది కనుక నాట్ నల్, C2 కనుక నల్ అయింది అనుకోండి. ఓకే, వి ప్రింట్ ఎప్పుడైతే ఇది నల్ అయిద్దో ఇట్ విల్ ప్రింట్ ద నల్ వాల్యూ. ఎప్పుడైతే ఇది నాట్ నల్ అయిద్దో ఇట్ విల్ ప్రింట్ ద నాట్ నల్ వాల్యూ. సో సింటాక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి. సో C2 అనేది నల్ అయితే ఇట్ విల్ ప్రింట్ ద ఏ కండిషన్. ఓకే, if it is not null it will print the if it is null it will print the A condition. If it is not null it will print the B condition. సో సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు మాత్రం ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎందుకు ఏ కండిషన్ బి కండిషన్ అని పెట్టారు? బికాస్ వీ కెన్ డూ ఎనీ ఆపరేటర్స్ హియర్ అనమాట. సో కండిషన్ లో మీరు ఏ కండిషన్ అని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే కండిషన్ ఉంది. ఓకే, మీరు ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇఫ్ C2 is null, ఓకే, దెన్ 1 + 2. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్ దెన్ 2 + 3. ఓకే, ఎలాంటి కండిషన్స్ అని రాయొచ్చు. ఓకే, ఐ కెన్ యాడ్ కాలమ్ 1 కామన్ 1 + 2 కాలమ్ 1 + 3. సో ఇలాంటి ఏ కండిషన్స్ అని రాయొచ్చు. సో సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇఫ్ కాలమ్ ఈజ్ నల్ దెన్ ఏ కండిషన్, ఇఫ్ కాలమ్ ఈజ్ నాట్ నల్ దెన్ బి కండిషన్. క్లియరా? సో కండిషన్స్ అని పెట్టుకోండి, ఎందుకంటే కండిషన్ లో మీరు ఏదైనా రాయొచ్చు. యూ కెన్ డూ ఎనీ ఆపరేషన్స్ అనమాట. ఇఫ్ కి ఇఫ్ నల్ కి డిఫరెన్స్ అర్థమైందా? క్లియర్ కదా? ఓకే, సో
డేటా వేర్ హౌసెస్ లో ఏమని చెప్పా, సో దే ఇట్ విల్ కాల్ యాజ్ ఎన్విఎల్ ఎన్విఎల్2 అంటారు. సో ఇక్కడ ఎన్విఎల్ అంటే ఏంటంటే ఇఫ్ నల్, ఎన్విఎల్2 అంటే ఇఫ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఎన్విఎల్2 లో ఇలా ఉండదు, ఇలా డిఫైన్ చేస్తారు. దాంట్లో ఈజ్ నల్ ఈజ్ నాట్ నల్ ఉండదు, డైరెక్ట్ గా యూనిట్ రైట్ లైక్ దిస్ అనమాట. సో ఇదేంటంటే C2 అనేది నల్ అయితే ఇట్ విల్ ప్రింట్ ద నాట్ నల్ వాల్యూ. ఇఫ్ C2 ఇస్ నాట్ నల్ దెన్ ఇట్ విల్ ప్రింట్ ద లైక్ అదే A అండ్ B అనుకోండి, ఇట్ విల్ ప్రింట్ A. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్ ఇట్ విల్ ప్రింట్ ద B వాల్యూ. ఎన్విఎల్2 లో అయితే అలా, దీంట్లో అయితే కొంచెం చేంజ్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే లోపల డిఫైన్ చేస్తాం, C2 ఈజ్ నల్లా ఈజ్ నాట్ నల్లా బేస్ చేసుకుని ఏ ప్రింట్ అవ్వాలో బి ప్రింట్ అవ్వాలనేది రాస్తాం. క్లియర్ కదా? ఇఫ్ నల్, నో డౌట్స్ రైట్? డౌట్స్ ఏం లేవు కదా? క్లియర్ కదా? సో నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏంటి? కొలేస్. సో కొలేస్ ఏంటి? సింటాక్స్ చెప్పండి. సెలెక్ట్ C1 కామా కొలేస్. సో ఇక్కడ ఏంటంటే సో C2 తీసుకుంటాం, ఓకే, అప్ టు నాట్ నల్ వాల్యూస్ ఇట్ విల్ ప్రింట్ ద అదర్ కండిషన్స్ A కామా B కామా C కామా D అప్ టు వేర్ దెర్ ఈస్ ఏ నాట్ నల్ వాల్యూ ఉన్నంత వరకు అది అన్ని కండిషన్స్ చెక్ చేసుకుంటే వెళ్తుంది. ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్. సో కండిషన్ అంటే ఏదైనా అయి ఉండొచ్చు, కాలం అయి ఉండొచ్చు, వాల్యూ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. వాల్యూస్ నల్ ఉండదు కదా సార్, ఓకే నల్ పెట్టుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం చెప్తా. సింటాక్స్ క్లియరా? సింటాక్స్ ఏం డౌట్ లేదు కదా? సో ఏదైతే కాలమ్, ఏదైతే కండిషన్స్ ఉంటాయి కదా, ఒక కాలం ఉంది, ఆ కాలంలో నల్ ఉంది. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ చెక్ ద ఏ కండిషన్. ఏ కండిషన్ కూడా నెక్స్ట్ నల్ వచ్చింది, ఇట్ విల్ చెక్ ద బి కండిషన్. బి కండిషన్ లో కూడా నల్ వచ్చింది అని ఇట్ విల్ చెక్ ద సి కండిషన్. సో ఇక్కడ కండిషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది ఒక టేబుల్ అనుకోండి, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నేను ఈ కాలమ్స్ అన్నిటి మీద కొలేస్ అప్లై చేశాను. ఓకే, సో సి అనేది నల్ వచ్చింది. ఫస్ట్ కాలమ్ ని ABCD అనుకోండి, కాలమ్స్ ని. సో మ్యాక్సిమం అన్నింటిలో నల్ ఉంది, ఎక్కడో ఈ దగ్గర మాత్రమే నాట్ నల్ వాల్యూ ఉంది. ఓకే, మీరు కొలిస్ లో ఏం రాశారు? కొలిస్ లో ఏ కాలం కామా బి కాలం కామా సి కాలం కామా డి కాలం అలా రాసుకున్నారు. సో ఎక్కడైతే నాట్ నల్ వాల్యూ వస్తుందో, సపోజ్ సి దగ్గర నాట్ నల్ వాల్యూ ఉంది, సో ఇట్ విల్ ప్రింట్ ద సి కాలం. డి దగ్గర నాట్ నల్ వాల్యూ ఉంది, ఇట్ విల్ ప్రింట్ ద డి కాలం. క్లియరా? సో కొలేస్ ఏం చేసింది? నాట్ నల్ వాల్యూ వచ్చి అంతవరకు చెక్ చేసి ఎక్కడైతే నాట్ నల్ వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ప్రింట్ చేసింది. ఓకేనా? క్లియర్గా? సో ఇక్కడ కాలం నేమ్ కన్ఫామ్ గా ఇక్కడ కాలం నేమ్ పెట్టాలని లేదు, యూ క్యాన్ పుట్ డైరెక్ట్లీ కండిషన్ ఆల్సో. సో మీకు గుర్తుండాలని కాలం నేమ్ అని పెట్టా. యూ క్యాన్ కొలేస్ లో మీరు ఏ కండిషన్ ఎలా అయినా రాయొచ్చు, బట్ ఏంటంటే ఎక్కడైతే నాట్ నల్ వచ్చిందో ఆ వాల్యూని ప్రింట్ చేసింది కండిషన్స్ లో. క్లియరా? అండ్ ఇది కూడా C2 అనేది మీరు కాలం నేమ్ అని చెప్పవసరం, యూ కెన్ పుట్ యాజ్ ఏ కండిషన్, బి కండిషన్స్ అనొచ్చు. సో మీరు కాలం నేమ్ మెన్షన్ చేయాలని లేదు, అక్కడ కండిషన్ రాసి అది నల్ అయితే ఈ వాల్యూ, నల్ కాకపోతే ఈ వాల్యూ అని చెప్పి ప్రింట్ చేయొచ్చు. క్లియరా ఇక్కడ వరకు? నో డౌట్స్ రైట్? సో మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయనా? ఇఫ్ నల్ ఇవి క్లియరా? క్లియర్ కదా? సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో ఫంక్షన్స్ లో సింగిల్ రో ఫంక్షన్ కంప్లీట్ అయింది. సో మల్టిపుల్ రో ఫంక్షన్స్ ఏవి ఉంటాయి చెప్పండి? యావరేజ్, సమ్, కౌంట్, మీన్, మ్యాక్స్, 5. ఓకే, అవి మల్టిపుల్ రో ఫంక్షన్స్. సో మల్టిపుల్ రో ఫంక్షన్స్ ఏంటి? మల్టిపుల్ ఇన్పుట్స్ పాస్ చేస్తాం, విల్ ప్రింట్ ద సింగిల్ అవుట్పుట్. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ద అవుట్పుట్ ఉంది కదా, ఏదైతే మల్టిపుల్ రో ఫంక్షన్ ఉందో దాన్ని నేను గ్రూప్ గా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు వాట్ ఐ యూస్ గ్రూప్ బై అండ్ హ్యావింగ్, ఆర్ హ్యావింగ్ ఐ కెన్ యూస్ లైక్ అండర్ హ్యావింగ్. సో అది ఇక్కడ వరకు క్లియర్ కదా? నో డౌట్స్ రైట్? ఓకే, సో నెక్స్ట్ ఏంటి? వీ హ్యావ్ విండోస్ ఫంక్షన్. సో విండోస్ ఫంక్షన్ ఏంటంటే ఆల్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్, ర్యాంకింగ్ ఫంక్షన్స్, ఇవన్నీ విండోస్ ఫంక్షన్ కిందకి వస్తాయి. ఓకే, సో దీంట్లో మనం విండోస్ ఫంక్షన్ ఏమేమి డిస్కస్ చేసాం? రేంజ్ ఫంక్షన్స్ డిస్కస్ చేసాం. ఏవేంటి అవి? ఫస్ట్ row number, rank, entire and lead lag.
ఓకే, ఇవి మీకు చెప్తున్నప్పుడే మీకు దాని సింటాక్స్ గుర్తు రావాలి. సో రో నెంబర్ అనేది దేనికి యూస్ చేస్తాం? వేసైన సీక్వెన్స్ ర్యాంక్ ఎగ్జిస్టింగ్ డేటాకి సీక్వెన్స్ లో ర్యాంక్ డిఫైన్ చేయడానికి వాట్ వి యూస్ రో నెంబర్. సో ర్యాంక్ లో ఏమైంది? వేసైన ద ర్యాంక్స్ ఇన్ సీక్వెన్స్ బట్ సేమ్ ర్యాంక్ విల్ బి అలొకేటెడ్ విత్ ద ఫర్ ద సేమ్ వాల్యూ వేర్ గ్యాప్స్ విల్ బి గివెన్ where there will be a gaps between the duplicates. Okay, whereas dense rank lo enti Okay. no gaps will be provided. Okay, entire అనేది దేనికి? మొత్తం ఆ డేటా మొత్తాన్ని పార్టీషన్ చేసి ర్యాంక్స్ అసైన్ చేయడానికి we use entire. Okay, if there is a 100, first 25 members will get first rank, next 25 second rank, next 25 third and next 25 fourth rank. ఇది క్లియర్ కదా? సో ఎంటైర్ లో మనం ఎన్ని పార్టీషన్స్ చేయాలో డిఫైన్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద పార్టీషన్ అది డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, లీడ్ ల్యాగ్ దేనికి వాడతాం? సో దేర్ విల్ బి అ రన్నింగ్ రేస్. ఓకే, రన్నింగ్ రేస్ లో మన పైన ఉన్న కింద ఉన్న వాల్యూ తెలియాలనుకున్నప్పుడు వాట్ వి యూస్ లీడ్ అండ్ ర్యాంక్. ర్యాంక్ బట్టే అదే లాగ్ అనేది ప్రీవియస్ వాల్యూ ఇస్తుంది. ఏ ర్యాంక్ ఉందో ప్రీవియస్ వాల్యూ బట్టి ఉంటది. సో రన్నింగ్ రేస్ గుర్తుపెట్టుకోండి. సో నా పైన ఉన్న వాళ్ళ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు వాట్ వి యూస్ లీడ్, కింద ఉన్న వాళ్ళది ల్యాగ్. సో నా పైన ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్ ఉన్నా, నా పైన ఎవరు లేరు, అప్పుడు ఏమైనా అనేది నల్ వాల్యూస్ అనేది నేనే లాస్ట్ ఉన్నా, నా వెనకాల ఎవరు లేరు. సో ల్యాక్ ఏదైనా అనేది లాస్ట్ దానికి నల్ వాల్యూ. క్లియరా? సో లీడ్ ల్యాక్ దేనికి వాడతాం అంటే పైన ఉన్న వాళ్ళ వాల్యూ లేదా కింద ఉన్న వాల్యూ తెచ్చుకోవడానికి వి యూస్ లీడ్ అండ్ ల్యాక్. ఓకేనా? రన్నింగ్ రేస్ గుర్తుపెట్టుకోండి. సో యూ ఈజీలీ రిమెంబర్. నెక్స్ట్ విండోస్ ఫంక్షన్ అయిపోయింది. సో సో 5 కదా ఇది 1 2 3 4 5 డిస్కస్ చేసాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ 5 డిస్కస్ చేసాం. సో నేను ఏదైనా మిస్ అయితే గ్రూప్ లో పోస్ట్ చేయండి, నేను ఐ ట్రై టు పోస్ట్ ఇట్ అనమాట. నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఇంటర్వ్యూలు అడుగుతారని చెప్పా. సో నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్ If you write one function inside one more function, it is called as a nested function. Okay, ఒక కాలం మీద మల్టిపుల్ ఫంక్షన్స్ అప్లై చేసినప్పుడు ఇట్ సింప్లీ కాల్డ్ యాజ్ నెస్టెడ్ ఫంక్షన్. ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎగ్జాంపుల్ కూడా చెప్పా, కన్కాటినేట్ ఇన్సైడ్ అప్పర్ కాలం నేమ్. సో ఇక్కడ మనం ఏంటి రెండు ఫంక్షన్స్ వాడాం. ఏమేంటి? కన్కాటినేట్ వాడాం, అప్పర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ రెండు కాలమ్స్ ని కన్కాట్ చేసాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ నెస్టెడ్ ఫంక్షన్ కి. ఓకే, సో దెన్ వీ హ్యావ్ సో ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్, జనరల్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఇవి విండోస్ ఫంక్షన్ అన్నా. అగ్రిగేట్ ఫంక్షన్స్ విల్ కమ్ అండర్ విండోస్ ఫంక్షన్, వాల్యూ ఫంక్షన్ విల్ కమ్ అండర్ విండోస్ ఫంక్షన్, అండ్ దెన్ ర్యాంకింగ్ ఫంక్షన్ విల్ కమ్ అండర్ విండోస్ ఫంక్షన్. ఓకే, సో ర్యాంక్ డెన్స్ ర్యాంక్ కి ల్యాక్ కి లీడ్ కి డిఫరెన్స్ డిస్కస్ చేసాం. గ్రూప్ బై హ్యావింగ్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ జాయింట్స్ అన్నమాట. సో జాయింట్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇన్నర్, left join, right join, outer join, cross join, 5. ఓకే, ఫుల్ జాయిన్ అనేది MySQL సపోర్ట్ చేయదు. సో మనం ఏంటి దానికి ఏమి యూజ్ చేసాం? వి యూస్ యూనియన్. సో రెండు క్వైరీస్ తీసుకున్నాం, లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ క్వైరీ తీసుకుని రెండింటికి మధ్యలో వి అప్లై యూనియన్ అనమాట. ఓకే, సో డయాగ్రామ్ చూడండి. సో డయాగ్రామ్ చూస్తే మీకు ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇఫ్ దేర్ ఆర్ 2 టేబుల్స్ A and B, ఓకే, A and B కాలమ్స్ మ్యాచ్ అయిన డేటానే కావాలనుకున్నప్పుడు వాట్ టు యూస్ ఇన్నర్ జాయిన్. సో if I want to print all the values in the left table and matched columns from the right table, so then what we use left outer join. అంతేనా? లెఫ్ట్ అవుటర్ జాయింట్ యూజ్ చేస్తాం. వేరాస్ మ్యాచ్ ఆన్ కాలమ్స్ కి ఏమైంది? ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయింట్ అప్లై చేసా, మ్యాచ్ అయిన కాలమ్స్ లో కాలమ్స్ ప్రింట్ అయినాయి, మ్యాచ్ ఆన్ కాలమ్స్ ఉంటాయి కదా, అక్కడ ఏమైంది? నల్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సేమ్ ఫర్ ద రైట్ అవుటర్ జాయింట్. సో రైట్ అవుటర్ జాయింట్ లో ఏమైంది?
సారీ కన్ఫ్యూజ్ చేస్తున్నా, సింపుల్గా చెప్తా. సో ఇన్నర్ జాయింట్ డిస్కస్ చేసాం, లెఫ్ట్ జాయింట్, రైట్ జాయింట్, ఓకే, ఫుల్ జాయింట్, క్రాస్ జాయింట్, ఓకే, 5 గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇది కాకుండా బోనస్ ఒకటి చెప్పా, సెల్ఫ్ జాయింట్ అని చెప్పా. సో టోటల్ 6 ఉన్నాయి. ఓకే, సో ఇన్నర్ జాయింట్ అంటే రెండింటి మధ్యలో మ్యాచ్ అయిన కాలమ్స్. ఓకే, వెరాజ్ లెఫ్ట్ జాయింట్ అంటే ఏంటి, లెఫ్ట్ టైప్ లో ఉన్న వాల్యూస్ అని ప్రింట్ చేసి మ్యాచ్ అయిన కాలమ్స్ డేటాని ప్రింట్ చేస్తుంది. మ్యాచ్ అవ్వనివి ఉంటాయి కదా, సో ఆ కాలమ్స్ ని నల్ తో ప్రింట్ చేస్తుంది అనమాట లెఫ్ట్ అంటే. వెరాజ్ రైట్ అంటే ఏంటి, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తుంది, లెఫ్ట్ టైప్ లో మ్యాచ్ అయిన కాలమ్స్ ని ప్రింట్ చేస్తుంది. రెండింటికి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో వాటిని నల్ తో రీప్లేస్ చేస్తుంది. ఇది క్లియర్ కదా, లెఫ్ట్ కి రైట్ కి. సో లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్ ఉంది కదా, ఇవేంటంటే ఇక్కడ లాజిక్ వాడాం, ఇక్కడ మన క్వైరీ వాళ్ళ. ఓకే, సో ఇక్కడ ఏం చేసామంటే వేర్ బి కాలమ్ ఇస్ నల్, మ్యాచ్ అయిన వాటిని, ఓకే, వేర్ బి కాలమ్ ఇస్ నల్. సో ఎక్కడైతే మ్యాచ్, రెండింటి మధ్యలో మ్యాచ్ ఉన్నాయి కదా, మ్యాచ్ అయినవి ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేయడానికి యూజ్ లెఫ్ట్ అవుటర్ జాయింట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం చూడండి, టేబుల్ ఏకి బికి రిలేషన్ క్రియేట్ చేసాం. ఓకే, వేర్ బికి ఈజ్ నల్, ఇక్కడ ఏది ఇది, బి ఇది, లాజిక్ అర్థమైందా, ఒకసారి గీసి చూపినా. సరే, ఇది క్లియర్ గా, ఇన్నర్ జాయింట్ క్లియర్ గా, లెఫ్ట్ క్లియర్ గా, రైట్ క్లియర్ కదా. ఓకే, ఇది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఇది నాకు తెలిసి నేను మీ క్లాస్ లో చెప్పలా. సో ఇదేంటంటే ఇది జాయింట్ కాదు, ఇక్కడ మనం జాయింటే, బట్ ఇక్కడ ఏంటంటే మనం లాజిక్ అప్లై చేసాం, సింటాక్స్ లో ఏం లేదు. సో దెర్ ఇస్ ఏ టేబుల్, ఓకే, సో దెర్ ఇస్ ఏ బి టేబుల్. ఓకే, మనకి లెఫ్ట్ అవుటర్ జాయింట్ అంటే ఏంటి, మొత్తం ఏలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకే, బిలో ఏదైతే మ్యాచ్ అవ్వో అవి నల్ ప్రింట్ అవుతాయి. ఓకే, అది లెఫ్ట్ జాయింట్. వేరేజ్ లెఫ్ట్ అవుటర్ ఏంటంటే మ్యాచ్ ఆన్ కాలమ్స్ ని ప్రింట్ చేయాలనుకున్నాం, మ్యాచ్ అయిన కాలమ్స్ ని ప్రింట్ చేయకూడదు అనుకున్నాం. ఏదైతే లెఫ్ట్ టేబుల్ అంతా ప్రింట్ చేస్తాం, ప్రింట్ చేసినప్పుడు రెండింటిలో మ్యాచ్ అవుతాయి కదా, ఏబికి మ్యాచ్ అయినవి ప్రింట్ చేయకూడదు అనుకున్నాం. అప్పుడు ఇక్కడ లాజిక్ ఏం రాశాడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏ టేబుల్ బి, వేర్ కండిషన్ లో ఏ ఈక్వల్ టు బి అని పెట్టాడు. వేర్ బి టేబుల్లో నల్ వాల్యూస్ ఉన్నవే ప్రింట్ అవ్వాలి అన్నాడు. ఓకే, I'll try to explain. టైం అయిపోతుంది, ట్రై టు జాయింట్స్ వరకు రివిజన్ చేసి ఆపేద్దాం. ఓకే, నేను టాస్క్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాం మెయిన్. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఏం క్రియేట్ చేసాం, 2 టేబుల్స్ క్రియేట్ చేసాం. ఏమంటే కస్టమర్ డిపార్ట్మెంట్, అంతే కదా. ఓకే, సో టేబుల్స్ ఏమేమి క్రియేట్ చేసాం, కస్టమర్స్ డిపార్ట్మెంట్ ఏది క్రియేట్ చేసింది, సో రెగ్యులర్ గా మనం యూజ్ చేసే టేబుల్స్ ఏంటి, కస్టమర్ టేబుల్ సార్. ఇంకొకటి రెండింటిని దేంతో జాయిన్ చేస్తున్నాం, ప్యాకేజ్ ఐడితో, లేదా అడ్రస్ అనే టేబుల్ ని కస్టమర్ ఐడితో మ్యాచ్ చేస్తున్నాం కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ADDRE అడ్రస్, ఐడి కదా మ్యాచ్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర టేబుల్ ఏ టేబుల్ బి ఉన్నాయి. సో టేబుల్ ఏ ఏంటి, కస్టమర్స్. ఓకే, టేబుల్ బి ఏంటి, అడ్రస్. ఓకే, ఇది ఏబి కింద గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏంటి, మనకి ఇన్నర్ జాయింట్ ఉంది. సో ఇన్నర్ జాయింట్ కి సింటాక్స్ చెప్పండి, సెలెక్ట్, ఓకే, ఏ డాట్, సో కస్టమర్ టేబుల్ ఏమేమి తీసుకుంటున్నాం, ఐడి ఫస్ట్ నేమ్ ఒకటి తీసుకుందాం. ఓకే, ఏ డాట్ ఐడి కామా బి డాట్, సారీ ఫస్ట్ నేమ్. ఓకే, దెన్ బి టేబుల్ ఏం తీసుకుంటున్నాం, పిన్ కోడ్ ఒకటే తీసుకుంటున్నాం. పిన్ కోడ్. ఓకే, టేబుల్ ని టేబుల్స్ ఏమేమి ఉన్నాయి, 2 టేబుల్స్ ఉన్నాయి, కస్టమర్స్ అండ్ దెన్ వి హావ్ అడ్రసెస్. ఈ రెండింటి మధ్యలో జాయింట్స్ ఏంటి, ఫస్ట్ ఇన్నర్ జాయిన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి. సో జాయిన్ కండిషన్ ఏం రాయాలి ఇక్కడ, ఇన్నర్ జాయిన్. షార్ట్ కట్ లో కూడా రాయొచ్చు, మామూలుగా ఇన్నర్ జాయిన్. సో ఈ రెండింటిని దేని దగ్గర మ్యాచ్ చేస్తున్నాం, వేర్ ఏ డాట్ ఐడి ఈక్వల్ టు బి డాట్ ఐడి. ఓకే, ఆన్. ఇది క్లియర్ కదా.
సో ఇది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఈ రెండిట్లో ఉన్న కామన్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ క్వైరీ. క్లియరా? సో ఇక్కడ రెండిట్లో కామన్గా ఏమేమి ఉన్నాయి? బి టేబుల్లో 1 2 3 ఉన్నాయి, ఏ టేబుల్లో 1 2 40 ఉన్నాయి. బట్ రెండింటి మధ్యలో ఎక్కడ మ్యాచ్ అయింది? ఓన్లీ 1 2 3 మాత్రమే మ్యాచ్ అయింది కాబట్టి సో ఇన్నర్ జాయింట్ కాబట్టి మ్యాచ్ అయిన కాలమ్సే ప్రింట్ అవుతాయి. ఇది క్లియరా? ఇన్నర్ జాయింట్, నో డౌట్స్, రైట్? ఓకే, ఇఫ్ ఐ రైట్ లెఫ్ట్ జాయింట్, ఇక్కడ లెఫ్ట్ టేబుల్ ఏది? కస్టమర్స్. ఓకే, ఇప్పుడు ఏమైంది? కస్టమర్ టేబుల్స్ ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకే, మ్యాచ్ అయినవి వాల్యూస్ ప్రింట్ అవుతాయి, మ్యాచ్ అవనివి నల్తో ప్రింట్ అవుతాయి. ఇది క్లియరా? లెఫ్ట్ అండ్ రైట్ క్లియర్ కదా? సో నో డౌట్స్, రైట్? రైట్ అంటే అప్పుడు ఎన్ని వాల్యూస్ వస్తాయి? నాకు 3 వస్తాయి. ఎందుకు? కాబట్టి ఓకే, రెండింటి మధ్యలో మ్యాచింగ్ లేదనుకోండి, ఫోర్త్ వాల్యూ వచ్చి నల్. ఇది క్లియరా? లెఫ్ట్ రైట్ క్లియర్. సో మనకి MySQL లో లెఫ్ట్ అవుటర్ జాయింట్, రైట్ అవుటర్ జాయింట్ అనేది లేదు. ఎక్కడైతే సింటాక్స్ ఉంటుందో అప్పుడు మనం లాజికల్ గా రాయాలి. ఓకే, లెఫ్ట్ అవుటర్ జాయింట్ అంటే ఏంటి? లెఫ్ట్ అవుటర్ జాయింట్ అంటే ఏంటంటే ఓన్లీ కామన్ వాల్యూస్ కాకుండా లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నింటిని ప్రింట్ చేయడానికి వాట్ వి యూస్ లెఫ్ట్ అవుటర్ జాయింట్. సో ఇక్కడ మనకి MySQL లెఫ్ట్ అవుటర్ జాయింట్ ప్రింట్ చేయదు కాబట్టి మనం రెండింటి మధ్య కామన్గా ఉన్న వాల్యూస్ ని తీసేయాలి. తీసేయాలంటే ఏంటి? సో ఫస్ట్ ఇది లెఫ్ట్ ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఓన్లీ 3 వాల్యూస్ ఉన్నాయి కామన్ జాయిన్ అయినవి, మిగతావి నల్ ఉన్నాయి. సో నాకేం కావాలి? నల్ ఉన్నవే కావాలి, జాయిన్ అయినవి వద్దు. సో అప్పుడు నేనేం రాస్తా? వేర్ బి డాట్ పిన్ కోడ్ ఈజ్ నల్. ఓకే, నాకు మ్యాచ్ అయినవి వద్దు, మిగతావన్నీ కావాలి. నథింగ్ బట్ లెఫ్ట్ అవుటర్ జాయింట్. ఓకే, MySQL లెఫ్ట్ అవుటర్ జాయింట్ సపోర్ట్ చేయదు కాబట్టి మనం వేర్ కండిషన్ యూజ్ చేసి లాజిక్ అప్లై చేసాం. క్లియరా? సేమ్ ఫర్ ద రైట్ అవుటర్ జాయింట్. ఓకే, సేమ్ ఇదే లాజిక్ ఫుల్ జాయింట్ అన్నమాట. సో మనకి MySQL లో ఫుల్ జాయింట్ లేదు కాబట్టి వి యూజ్ లాజిక్ అన్నమాట. యూనియన్ యూజ్ చేసి రెండు లెఫ్ట్ జాయింట్ రైట్ జాయింట్ రెండింటిని రాసి రెండింటికి మధ్యలో యూనియన్ పెడతాం, అంతే కదా? సో లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ రెండింటిని పెట్టి యూనియన్ అని పెట్టాను. సో ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ విల్ బికేమ్ ద ఫుల్ జాయింట్. క్లియర్? ఎనీ డౌట్స్? డౌట్స్ అయితే లేవుగా? సో డయాగ్రామ్ చూడగానే ఐడియా రావాలి, ఏది దేనికి వాడాలో కూడా ఐడియా వచ్చేయాలి. సో వీ హ్యావ్ ఇన్నర్ జాయింట్, లెఫ్ట్ జాయింట్, రైట్ జాయింట్. ఓకే, we use by applying logic we can achieve full joint, left outer joint, right outer joint. ఓకే, సో ఇంకా మిగిలిపోయింది ఏంటి? క్రాస్ జాయిన్. సో క్రాస్ జాయిన్ అనేది మనం రేర్ కేసెస్ లో వాడతాం. సో ఇఫ్ ఐ అప్లై క్రాస్ జాయిన్ అనమాట. సో మన క్రాస్ జాయిన్ అప్లై చేస్తే ఏమైంది? సో ఇట్ విల్ ప్రింట్ ద ఎవ్రీ రికార్డ్ ఫ్రమ్ ఏ టేబుల్ విత్ ద బి టేబుల్. సో క్రాస్ జాయిన్ కి కండిషన్ అవసరంలా, ఇట్ విల్ డైరెక్ట్లీ రీడ్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అంటే ఏలో ఉన్న ప్రతి వాల్యూ బి టేబుల్లో ఉన్న ప్రతి వాల్యూతో ఒక రికార్డ్ని ప్రింట్ చేసింది. ఓకే, సో ఇక్కడ మీరు జాన్ అనేది ఉంది. సో జాన్ అనేది ఫస్ట్ పిన్ కోడ్తో ప్రింట్ చేసింది, జాన్ అనేది సెకండ్ పిన్ కోడ్తో ప్రింట్ చేసింది, సో జాన్ అనేది థర్డ్ పిన్ కోడ్తో కూడా ప్రింట్ చేసింది. సో ఎవ్రీ వాల్యూ ఇన్ ద టేబుల్ ఏ విల్ ప్రింట్ ద రికార్డ్ ఎవ్రీ వాల్యూ ఇన్ ద టేబుల్ బి. క్లియర్గా క్రాస్ జాయింట్ అనేది ఏ ఇంటూ బి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి? సో వీ హ్యావ్ సెల్ఫ్ జాయింట్, బోనస్ టాపిక్. సో సెల్ఫ్ జాయింట్ దేనికి వాడతాం? కంపేర్ చేసుకోవడానికి వి యూస్ సెల్ఫ్ జాయింట్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా జాయింట్స్ అనేవి? సో జాయింట్స్ అయితే ఏ డౌట్ లేవుగా? ఓకే, నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నా సెషన్ని. ఓకే, బికాస్ నేను మీకు వర్క్ ఇద్దాం అనుకుంటున్నా, సో అందుకని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. సో దేర్ ఆర్ 2 మినీ ప్రాజెక్ట్స్ అనమాట నేను మీతో చేయాలనుకుంటుంది. ఫస్ట్ ఏంటంటే సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట.
సో సపోర్ట్ లో ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి డేటా వెళ్ళినప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయని నేను చూపించాను, అది సపోర్ట్. రెండోది వచ్చి ఏంటంటే మినీ ప్రాజెక్ట్. సో నేను మీకు ఈ కామర్స్ లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఓకే, మీరు ఈ కామర్స్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ పేజెస్ ఉంటాయి. పేజెస్ లో మీకు ఆల్రెడీ కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ బేస్ చేసుకొని మీరు డేటాబేస్ అనేది డిజైన్ చేయండి. సో నాకు ప్రాపర్గా ఉండాలి డేటాబేస్ డిజైన్ అనేది. ఓకే ఓకే, నాకు డిజైన్ చేసేప్పుడు ఏంటంటే నాకు త్రీగా డిజైన్ చేయండి. సో మీరు ఇక్కడ మల్టిపుల్ డేటాబేస్ క్రియేట్ చేయలేరు కాబట్టి ఎస్యూమ్ దేర్ ఆర్ 3 డేటాబేసెస్. ఓకే, సో ఫస్ట్ ఏంటి ట్రాన్సాక్షన్ డేటాబేస్. సో ట్రాన్సాక్షన్ డేటాబేసెస్ ఏమేమి ఉంటాయి, ఆల్ ద ఇన్సర్ట్ టేబుల్స్ ఉంటాయి. నెక్స్ట్ డేటా వేర్ హౌస్. సో మీరు డేటా వేర్ హౌస్ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు DWH_కస్టమర్స్ DWH_అగ్రిమెంట్ అని క్రియేట్ చేయండి. సో డేటా వేర్ హౌస్ టేబుల్స్. మూడోది ఏంటి డేటా మార్ట్ టేబుల్స్. సో DM_కస్టమర్స్. ఓకే, ఇలా క్రియేట్ చేయండి. ఓకే, సో ఇవి నేను పని చేస్తాను, నేను రేపు ఇస్తాను టాస్క్ మీరు చేయదు. కానీ ఆల్రెడీ మీరు ఫస్ట్ టాస్క్ నాకు తెలిసి గ్రూప్లో షేర్ చేసినట్టున్నా, చేశాక టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశా. సో ఒకసారి మీరు ఆ టేబుల్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రేపు నేను మళ్ళీ టాస్క్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈ ఫైల్ కూడా షేర్ చేసి రెండింటిని మీతో చేపిస్తాను. ఓకేనా, మినీ ప్రాజెక్ట్ నేను ఏమైనా ఇస్తున్నానంటే 1 డెవలప్మెంట్ ఇస్తున్నాను, 2 సపోర్ట్ ఇస్తున్నాను. సపోర్ట్లో ఒకవేళ మీకు ఒక ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎర్రర్ వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది దాని మీద 2 ప్రాజెక్టులు ఇస్తాను. రేపు ఒకసారి కాన్సెప్ట్స్ పాయింట్స్ అన్ని ఇచ్చేసి మీకు షేర్ చేస్తా. యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. సో దీంతో మినీ ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది. 2 డేటాబేస్ రాస్తాం, కానీ 2 డేటాబేస్ మధ్య రిలేషన్ అలా క్రియేట్ చేస్తాం. సో దేర్ షుడ్ బి సమ్ లింక్స్, రైట్? సో మిడిల్ వేర్ అనేది ఉండాలి 2 డేటాబేసెస్కి. అవి క్రియేట్ చేయడం కష్టం కాబట్టి ఒకే డేటాబేస్లో ఎస్యూమ్ చేసుకుని 3 డేటాబేసెస్గా వర్క్ చేయండి. ఓకేనా, విల్ క్లోజ్ ద సెషన్, రైట్? ఓకే, థ్యాంక్ యూ.